మీరు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి గురించి తెలుసుకునే దశలో మీకు లాస్ట్ సెక్షన్ అయిన లాస్ట్ పార్ట్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్లోని లాస్ట్ సెక్షన్లో మీకు ఒక అంశం ఏంటంటే స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టారు, సేవల రంగం యొక్క ఆకృతి మరియు అభివృద్ధి గురించి మీ సిలబస్లో ఉండడం జరిగింది. సో ఇది లాస్ట్ పార్ట్లో లాస్ట్ టాపిక్గా మీరు మీ సిలబస్లో చూడవచ్చు. సో ఇప్పుడు మనము ఈ టాపిక్ గురించి ముఖ్యంగా సేవల రంగం యొక్క ఆ ప్రాముఖ్యత, సేవల రంగం అంటే ఏమిటి, సేవల రంగంలో ముఖ్యంగా ఎటువంటి మార్పులు మన తెలంగాణ రాష్ట్రంలో సంభవించినాయి, వీటికి సంబంధించి ఇప్పుడు మనము క్షుణ్ణంగా తెలుసుకుందాము. సో వీటి గురించి తెలుసుకునే ముందు ఏంటంటే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, మనము ఆర్థిక వ్యవస్థను మార్పులను తెలుసుకునే దశలు ఏంటంటే మనము ఆర్థిక వ్యవస్థను ముఖ్యంగా 3 భాగాలుగా వర్గీకరించడం జరుగుతుంది. ఒకటి ప్రాథమిక రంగము, రెండవది ద్వితీయ రంగము, మూడవది తృతీయ రంగము. సో తృతీయ రంగాన్నే మన సేవల రంగంగా కూడా పరిగణించడం జరుగుతుంది. సో కాబట్టి తృతీయ రంగము టెరిషరీ సెక్టార్ ఏదైతే మనం నార్మల్గా అంటామో దానికే పర్యాయపదంగా మనము సేవల రంగంగా భావించవచ్చు. అయితే ఈ సేవల రంగం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకంటే ఆదాయంలో ఒక దేశం కానీ ఒక రాష్ట్రానికి వచ్చే ఉత్పత్తి అయిన ఆదాయంలో ఈ రంగాల యొక్క వాటా మార్పుల వలన మనం ఒక దేశము అభివృద్ధి చెందుతున్నా లేకపోతే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నా లేదా అనేది మనము తెలుసుకోవచ్చు. సాధారణంగా డెవలప్మెంట్లో భాగంగా ఏంటంటే ఏదైతే మనము ప్రాథమిక రంగం అంటే వ్యవసాయము, వ్యవసాయ అనుబంధ రంగాలు, గనులతో కలిసి ఉన్న ప్రాథమిక రంగంలో యొక్క శాతము తగ్గుతూ ఉండాలి. శాతము ఆదాయంలో ఈ రంగం యొక్క వాటా మరియు ఉద్యోగాలలో కూడా ఎంప్లాయ్మెంట్లో కూడా ఈ రంగం యొక్క వాటా తగ్గాలి. సో తగ్గితే ఏంటంటే అది అభివృద్ధికి సూచికగా మనం భావించవచ్చు. ఇక రెండవ రంగం ఏంటంటే ఈ యొక్క సెకండరీ సెక్టార్ ఏదైతే అంటున్నో అది బేసికల్గా పారిశ్రామిక రంగంగా మనం భావించవచ్చు. సో కాబట్టి ఇది కూడా పెరుగుతుంటే ముఖ్యంగా ఏంటంటే మొదటి దశలో వ్యవసాయ రంగం యొక్క వాటా తగ్గుతూ పరిశ్రమల యొక్క వాటా పెరుగుతూ ఉంటుంది. నార్మల్గా ఇది ఈ నార్మల్ సిచ్యువేషన్లలో వీటి యొక్క వాటా పెరుగుతుంటుంది. కానీ ఒకవేళ ఈ రెండు వ్యవసాయం రంగం యొక్క వాటా మన యొక్క పరిశ్రమల యొక్క వాటా పెరుగుతున్నప్పుడు ఇక సేవల రంగం యొక్క వాటా ఏం జరుగుతుంది అంటే సేవల రంగం వాటా కనుక పెరుగుతుంటే అంటే వీటితో పాటు ఇది వ్యవసాయం యొక్క వాటా తగ్గి పరిశ్రమల యొక్క వాటా పెరిగి తర్వాత సేవల రంగం యొక్క వాటా పెరుగుతూ ఉంటే అదేంటంటే అది అభివృద్ధిగా సూచికగా మనం కనవచ్చు. సో కాబట్టి మొదటి దశలో అభివృద్ధి చెందుతున్న దశలో యొక్క పారిశ్రామిక రంగం యొక్క వాటా పెరుగుతుంటుంది. బట్ ఇంకా అభివృద్ధి చెందిన దశలో అంటే మొదటి దశ నుంచి ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చే వరకు ఏంటంటే ఈ యొక్క పరిశ్రమల వాటా కూడా తగ్గుముఖం పడుతుంది, సేవల రంగం యొక్క వాటా పెరుగుతూ ఉంటుంది. సో ఒకవేళ అటువంటి పరిస్థితి కూడా కలుగుతుంటే అటువంటి ఆర్థిక వ్యవస్థను మనము డెవలప్డ్ కంట్రీగా మనం భావించవచ్చు. సో కాబట్టి ప్రస్తుతం ఉన్న ఏవైతే డెవలప్డ్ కంట్రీస్ అనుకుంటామో అభివృద్ధి చెందిన దేశాలుగా మనం భావిస్తున్నామో అది అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, మరి ఏవైనా అవన్నిట్లో కూడా ఏంటంటే సేవల రంగం యొక్క వాటా చాలా ఎక్కువగా ఉన్నది. అంటే చాలా ఎక్కువ అంటే వ్యవసాయము పారిశ్రామిక రంగం నుంచి వచ్చిన రెండింటిని కలుపుకుంటే దానికంటే దీని ద్వారా ఎక్కువ వచ్చింది. దాదాపు 80-85% వరకు కూడా ఈ సేవల రంగం ద్వారా ఆదాయము ఈ డెవలప్డ్ కంట్రీస్కి వస్తున్నట్టు మనము గణాంకాలు చెప్తున్నాయి. సో కాబట్టి దీన్ని బట్టిందంటే సేవల రంగం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది మనకు దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. సో కాబట్టి ఏంటంటే మనం దీని యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన తర్వాత యాక్చువల్లీ సేవల రంగం అంటే ఏంటి, దానిలో ఏమేమి ఉంటాయి, దానికి ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే మనం ఇప్పుడు
అది తెలుసుకుందాము. సేవ అంటే ఏంటి అంటే ఈ యొక్క ఫిలిప్ కోల్టర్ యొక్క నిర్వచనం ప్రకారం అంటే ఏ సర్వీస్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ దట్ వన్ పార్టీ కెన్ ఆఫర్ టు అనదర్ దట్ ఈజ్ ఎసెన్షియల్లీ ఇంటాంజిబుల్ అండ్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ ద ఓనర్షిప్ ఆఫ్ ఎనీథింగ్. ఇట్స్ ప్రొడక్షన్ మే ఆర్ మే నాట్ బి టైడ్ టు ఏ ఫిజికల్ ప్రొడక్ట్. ఒకవేళ ఈ నిర్వచనం కనుక మనము దృష్టిలో పెట్టుకుంటే ఏంటంటే ఈ సేవ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ రెండు గ్రూపుల మధ్యలో, బట్ ఆ యాక్ట్ అనేది మనకు విజిబుల్ కాదు, అంటే ఇట్ ఈస్ ఇంటాంజిబుల్ అండ్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ ఓనర్షిప్ ఆఫ్ ఎనీథింగ్, అంటే అది ఓనర్షిప్ను కూడా తెలియచేయదు. సో కాబట్టి అల్టిమేట్లా ఈ సర్వీస్ జరిగిన తర్వాత ఏదైతే ఉంటుందో అది మనకు భౌతికంగా కనబడదు. అంటే ఈ యొక్క వేరైతే ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి లేకపోతే వ్యవసాయ రంగం నుంచి ఏదైతే మనం ఉత్పత్తి చేస్తామో అవి మనకు కనబడతాయి, విజిబుల్గా ఉంటాయి. ఒక వస్తువు ఉందనుకోండి, అది మనకు దాని యొక్క పరిమాణము, దాని యొక్క బరువు అవన్నీ మనకు తెలుసుకోవచ్చు. దానికి భిన్నంగా ఈ యొక్క సేవను మనము కొలవడానికి అవకాశం లేదు, ఇది కనబడనుకుంటుంది అది. కాబట్టి ఇది వాటికి వీటికి ఉన్న ముఖ్యంగా భేదాన్ని మనము ఇది బేసికల్గా ఈ సర్వీస్ అనేది ఇట్స్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ, ఆర్థికపరమైన చర్య. కెనాట్ బి స్టోర్డ్, అంటే ఈ సేవ యాక్టివిటీ జరిగిన దాన్ని మనం ఎప్పుడు స్టోర్ చేయలేము అండ్ ఓనర్షిప్ను కూడా మనం క్లెయిమ్ చేయలేము. సో ఈ సర్వీసెస్ను ఎక్కడైతే జరుగుతుందో అక్కడే వినియోగించబడుతుంది, దట్ ఎండ్ ఆఫ్ దిట్ యాక్చువల్లీ. సో ఒకసారి సర్వీసు జరిగిందంటే అది అప్పటితోనే పరిసమాప్తమవుతుంది. సో దీన్ని బట్టి మనం దృష్టిలో పెట్టుకుంటే ఏమేమి సేవలు ఏంటి, వాటి లక్షణాలు ఏంటి అనేది ఇప్పుడు మనం గుర్తించవచ్చు. సో వీటిని బట్టి ఏంటంటే సేవల యొక్క లక్షణాలు ఏంటి, ఇట్ ఈజ్ ఇంటాంజిబుల్, అంటే మనకు కనబడవు, మనం టచ్ చేయలేము, ఇది ముఖ్య లక్షణము. ఇది నాట్ సపరేబుల్, ఎందుకంటే ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ నుండి మనం సపరేట్ చేయలేము, అంటే దే ఆర్ నాట్ సపరేబుల్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే హెటరాజినిటీ అంటే వైవిధ్యము, అంటే ఒక సర్వీసు ఒక్కసారి జరిగినప్పుడు తర్వాత అదే రకం జరుగుతుందని గ్యారంటీ లేదు. అంటే ఉదాహరణకు ఒక డాక్టర్ ఒక పేషెంట్ను చూసినప్పుడు అదే డాక్టర్ వేరే పేషెంట్ను చూడడానికి అదే పేషెంట్ను తర్వాత చూసినప్పుడు సేమ్ సర్వీస్ ఉండకపోవచ్చు, దాంట్లో ఏదో కొంచెం మార్పు ఉండొచ్చు, అంటే అది మనం గుర్తించకపోవచ్చు. కానీ దిస్ ఈజ్ హెటరాజినిటీ, ఇది సర్వీస్ యొక్క ముఖ్య లక్షణము. ఇట్ ఈస్ పెరిషబిలిటీ, అంటే ఒకసారి సర్వీసు ఇచ్చిన తర్వాత అది అంతటితోనే అంతమైపోతుంది. అంటే ఒక డాక్టర్ పేషెంట్ చూశాడు అనుకోండి, అది అప్పటితోనే అయిపోతుంది. మరి అది ఒక యాక్టివిటీ, అది సర్వీస్ ఈజ్ గివెన్ అండ్ టేకెన్, డాక్టర్ ఏమి ఇస్తున్నాడు, పేషెంట్ తీసుకుంటున్నాడు, అది అప్పటితోనే పరిసమాప్తమవుతుంది. సో ఈ లక్షణాలున్న ఏ యాక్టివిటీనైనా మనము సేవల కింద పరిగణించవచ్చు. సో ఈ సేవల గురించి మనం నిర్వచనం తెలుసుకున్న తర్వాత ఈ యొక్క సేవల రంగం అంటే ఏమిటి, అంటే ఏవే వాటిని మనము సేవలుగా భావించవచ్చు. ఇది ఏదైతే ఇట్ ఇస్ అన్ అంబ్రెల్లా, ఒకవేళ ఏ జాబ్ అయినా కానీ ఈ యొక్క కనబడని వస్తువులను కనబడని సేవలను కానీ వస్తువులను కానీ ఉత్పత్తి చేసి వాటినన్నిటినీ ఒక దగ్గర సమకూర్స్తే ఆ సమకూర్చే అంబ్రెల్లానే మనం సర్వీస్ సెక్టర్గా మనం భావించవచ్చు. ఉదాహరణకు ఒక ట్రక్ డ్రైవర్ ఉన్నాడనుకోండి, ట్రక్ డ్రైవర్ ఏం చేస్తాడు, ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వస్తువులను సరఫరా చేస్తాడు, అంతే కదా. అతను చేసేది బేసికల్గా సర్వీస్, అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కు ఆ వస్తువులను సరఫరా చేయడమే. అంటే ఆ ప్రక్రియలో అతను ఏమీ అదనంగా ఉత్పత్తి చేయడం లేదు, అంటే ఉన్నదాన్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం తీసుకుంటున్నాడు. సో కాబట్టి దానిని మనము ఈ సర్వీస్గా మనము భావించవచ్చు. ఒక్కసారి ఆ సర్వీసు ఒక డ్రైవరు ట్రక్కు ఒక ప్లేస్ ఇంకో ప్లేస్ తీసుకెళ్తే అది అక్కడితో అయిపోతుంది, ఆ సర్వీసు ఈజ్ కంప్లీట్. సో దాన్ని మనము
ఇవన్నిటిని చర్యలను ఏవైతే మనము భావిస్తామో వాటన్నిటి యొక్క ఒక ప్లేస్లో కలిపితే దాన్ని మనం సర్వీస్ సెక్టర్గా మనము భావించవచ్చు. ఈ సర్వీస్ సెక్టార్లో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి ముఖ్యంగా బ్రాడ్గా చూసుకుంటే వీటిని మనము వర్గీకరించవచ్చు. వీటిలో ఏ విధంగా వర్గీకరించు? ఒకటి ఏంటంటే మోస్ట్ సోఫిస్టికేటెడ్, చాలా సాంకేతిక పరమైన సేవలు. ఉదాహరణకు మన టెలికమ్యూనికేషన్సు, సెటిలైట్సు, కంప్యూటర్ సాఫ్ట్వేరు, ఇవి కొంచెం ఏంటంటే అధునాతనమైనవి, అవి సోఫిస్టికేటెడ్. సో వీటన్నిటి కూడా సేవల పరిధిలోకి వస్తాయి. ఇక రెండవది ఏంటంటే సింపుల్ సర్వీసెస్. సింపుల్ సర్వీస్ అంటే ఉదాహరణకు రెగ్యులర్గా మనం ఈవెన్ హెయిర్ డ్రెస్సింగ్ కూడా సర్వీసే. హెయిర్ డ్రెస్సింగ్ కానీ, లేకపోతే కార్పెంటర్ కానీ, ప్లంబర్ కానీ, ఇవి కూడా సర్వీసెస్ పరిధిలోనికి వస్తాయి. ఇవి సింపుల్. సో పైదాంతో దీంతో పోల్చుకుంటే వాటి మధ్యలో రెండు సర్వీస్ కేటగిరీకి వచ్చిన, బట్ వాటిని నెరవేర్చడానికి అవసరమైన స్కిల్స్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ సర్వీసులు కొన్ని హైలీ క్యాపిటల్ ఇంటెన్సివ్. అంటే ఆ సర్వీసులు ప్రొవైడ్ చేయాలంటే ఎక్కువ మూలధనాన్ని వాడాల్సి వస్తుంది. అంటే పెద్ద పెద్ద మెషినరీ, టెక్నాలజీ ఉపయోగించాల్సిన అవసరం వస్తుంది. అంటే హైలీ క్యాపిటల్ ఇంటెన్సివ్. తర్వాత ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్. కొన్ని యాక్టివిటీస్ ఏంటంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్నే జనరేట్ చేస్తాయి. ఉదాహరణకు టూరిజం ఉందనుకోండి. టూరిజంలో క్యాపిటల్ మూలధనం యొక్క ప్రాముఖ్యత తక్కువ, మనుషుల యొక్క సేవ. అంటే వాళ్ళ మనుషులే ఎక్కువ, మ్యాన్ పవర్ యొక్క అవసరము ఎక్కువ ఉంటుంది. టూరిజం కానీ, రియల్ ఎస్టేట్ కానీ, తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్, ఇటువంటి యాక్టివిటీస్లో ఏంటంటే ఎక్కువ వీటి ప్రమేయం ఎక్కువ ఉంటుంది హౌసింగ్ సర్వీసెస్లలో. ఇక తర్వాత ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్, అవస్థాపన సౌకర్యాల కల్పనలో సంబంధించిన ఇది కూడా మనం సర్వీస్ సెక్టర్గా భావించవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేసు, రోడ్వేసు, ఈ మన పోర్ట్సు, ఇవి కూడా ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినవి. అవస్థాపన సౌకర్యాలలో ఇవి ముఖ్యంగా ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బాగా వస్తాయి. తర్వాత సామాజిక అవస్థాపనలు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వచ్చేటి ఉదాహరణకు ఇప్పుడు ఎడ్యుకేషను, హెల్త్, వీటిని కూడా మనము సర్వీసెస్ కిందనే కేటగరైజ్ చేయొచ్చు. సో కాబట్టి ఈ సర్వీస్ సెక్టార్ను ఇవన్నీ యాక్టివిటీసు, వీటి యొక్క డెప్త్ చూడండి, ఒకదానికొకటి చాలా వేరియేషన్ ఉంది. అంటే ఒకటి హైలీ, ఒకటేమో లెస్, ఒకటి సింపుల్, కాంప్లికేటెడ్, ఒకటేమో ఇన్ఫ్రాస్ట్రక్చరు, కనబడే వాటికి సంబంధించింది, ఇంకోటేమో ఎడ్యుకేషన్, హెల్త్, వీటన్నిటికీ ఇవన్నీ కూడా సేవల పరిధిలోనికి వస్తాయి. కాబట్టి వీటి యొక్క డెప్త్, విడ్త్ చాలా ఎక్కువగా ఉంది. సో కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే ఈ నిర్వచనంలో ఎగ్జాక్ట్లీ ఇదని మనం చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క దానికి కొంచెం ఓవర్లాపింగ్ ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రధాన అంశాన్ని మనం సేవల కింద పరిగణించాలా, లేకపోతే పరిశ్రమ కింద పరిగణించాలా. సో అక్కడక్కడ కొంచెం బార్డర్ లైన్ డిఫికల్టీస్ కూడా అక్కడక్కడ ఉంటాయి. సో అది కూడా మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఉంది. ఇక ఆల్రెడీ చెప్పినట్టు ఈ యొక్క సర్వీస్ సెక్టార్లో మనం ఆల్రెడీ చెప్పాము, ఇది టెరిషరీ సెక్టార్లో టెరిషరీ సెక్టార్ కూడా భావించడం జరుగుతుంది. దీంట్లో మనకు ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈ మిగతా సెక్టార్లో మనకు లాస్ట్గా మనం రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఏం చేస్తాము, ప్రాథమిక రంగం గురించి తెలుసుకుని తర్వాత పరిశ్రమల రంగం లేకపోతే ద్వితీయ రంగం గురించి లాస్ట్కు దీని గురించి చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీలో అంటే ఆర్డర్లో ఈ సర్వీస్ రంగం యొక్క ఉనికిని తెలుసుకోవడం లాస్ట్లో తెలుసుకుంటాము. కాబట్టి సిలబస్లో కూడా మీకు లాస్ట్ సెక్షన్గా ఉండడం జరిగింది. కోర్స్ ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మనం బ్రాడ్గా చూసుకోవాలనుకుంటే ఏమేమి ఉంటాయి అంటే మన యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో ప్రకారం ఏంటంటే ఈ యొక్క సర్వీస్ సెక్టార్లో ఉండే అంశాలేంటి. ఓకే, ఒకటి వేర్ హౌసింగ్, ట్రక్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్,
అంటే బేసికల్గా స్టోరేజ్కి సంబంధించింది, లేకపోతే ట్రాన్స్పోర్టేజ్కి సంబంధించింది, వీటిని సేవలను కూడా దీనిలో చేస్తాము. రెండవ ఏంటంటే ఇన్ఫర్మేషన్ సెక్టార్ యాక్టివిటీస్. ఇన్ఫర్మేషన్, సమాచార సేకరణ, పంపిణీ, వినియోగము, వీటికి సంబంధించింది కూడా ఈ సర్వీస్ సెక్టార్ కింద వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క మానిటరీ యాడ్స్కు సంబంధించిన సెక్యూరిటీసు, ఇన్వెస్ట్మెంటు, వీటికి సంబంధించిన సర్వీస్ అన్నీ కూడా మనము వీటి కిందనే మనం సర్వీసెస్ కిందనే, వీటి ఎకనామిక్ సర్వీసెస్ కింద మనం పరిగణిస్తాము. సో బట్ సర్వీసెస్లో కూడా వీటికి సంబంధించిన. ఇంకోటి ఏంటంటే కొన్ని ప్రొఫెషనల్ అండ్ సైంటిఫిక్ సర్వీసెస్. ఓకే, కొంత ప్రొఫెషనల్ సర్వీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ బార్బరు, ఇవన్నాము, డాక్టరు, లాయరు, వీళ్ళు కూడా ఈ యొక్క సర్వీసెస్ కింద అదొక కేటగిరీ కింద ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్. సో ఈ మధ్యలో వేస్ట్ కూడా చాలా ముఖ్యమైన అంశంగా, ఇక్కడ దాని యొక్క ఇంప్లికేషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి వేస్ట్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దాన్ని సంబంధించిన ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో అవి కూడా మన సేవలను భాగంగానే ఏమంటుందంటే కలెక్టింగ్ వేస్టు, డిస్పోజింగ్ వేస్టు, రీసైక్లింగ్ వేస్టు, ఇవన్నీ కూడా దీని పరిధిలోకి వస్తాయి. ఓకే, తర్వాత హెల్త్ కేరు అండ్ సోషల్ అసిస్టెన్సు, తర్వాత ఆర్ట్స్, ఎంటర్టైన్మెంట్, రిక్రియేషను, ఇవి చూడండి ఒక్కొక్క స్పెసిఫిక్ టైప్ ఆఫ్ యాక్టివిటీని చెప్తుంది. ఈ క్లాసిఫికేషన్లో ఒక్కొక్క స్పెసిఫిక్, అది ఎకనామిక్ సంబంధించింది కావచ్చు, నాన్ ఎకనామిక్ కూడా కావచ్చు, బట్ అవన్నీ కూడా సర్వీస్ కిందనే వస్తాయి. ఓకే, సో వీటిని బ్రాడ్గా అన్ని తెలుసుకున్నప్పుడు మనకు ముఖ్యంగా మనము తెలుసుకునే ముఖ్యంగా ఇండియాకు సంబంధించిన విషయాలు తెలంగాణ కంటే ఎగ్జాక్ట్గా ఈ సెక్టార్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతున్నాయి వీటి గురించి చెప్పాము బ్రాడ్గా. సో వాస్తవానికి చూస్తుందంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఇక్కడ ఏ యాక్టివిటీ అయినా ఒకవేళ ఇటువంటి ఫాలోయింగ్ ఉంటే వాటిని మనము సర్వీస్ సెక్టర్గా భావించవచ్చు. సో కాబట్టి ఏంటంటే ఈ సర్వీస్ సెక్టర్లో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి? రిటైల్ ట్రేడు, తర్వాత బ్యాంక్సు, హోటల్సు, రియల్ ఎస్టేటు, ఎడ్యుకేషను, హెల్త్, సోషల్ వర్క్, కంప్యూటర్ సర్వీసెస్, రిక్రియేషన్, మెడికల్స్, కమ్యూనికేషన్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ మరియు నీటి సరఫరా. సో ఇవన్నీ కూడా ఈ యొక్క సర్వీస్ సెక్టార్లో భాగంగా మనకు భారతదేశం యొక్క సర్వీస్ సెక్టార్లో మనకు ఈ అంశాల గురించి చెప్పడం జరుగుతుంది. సో సర్వీస్ సెక్టార్లో ఇవి ఉంటాయనేది మనం చెప్పడం జరుగుతుంది. సో ఇంతవరకు మనం ఈ సర్వీస్ సెక్టార్ యొక్క నిర్వచనము, ఇంపార్టెన్సు, వీటి గురించి మనం చెప్పుకున్న తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో. తెలంగాణ ఆర్థిక ఎంత అంటే, సో ఒకటి ఏంటంటే మనము మన రాష్ట్ర స్థూల ఆదాయానికి ఈ రంగం ద్వారా, ఈ యొక్క సేవల రంగం ద్వారా ఎంత లభిస్తుంది అంటే, ఒకవేళ రాష్ట్రంలో కనుక ఆదాయము 100 రూపాయలు కనుక జరిగితే, 100 రూపాయలు ఉంటే దానిలో సేవల రంగం నుంచి ఎంత వచ్చింది, దాన్ని బట్టి దాని యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు 2004 నుంచి 2014-15 సంవత్సరంలో ఎటువంటి మార్పులు వచ్చినాయనేది మనం గణాంకాలు వివరించుకున్నప్పుడు ఏంటంటే, మనకు ఒక్కటి ఏంటంటే ఈ సేవల రంగం యొక్క ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది, పెద్ద మొత్తంలో పెరుగుతూ వచ్చింది. అది 2004-05లో 53.8% ఉంటే 2014-15కి వచ్చే వరకు 57% పెరిగింది. దాదాపు 3-3.5% ఈ గత 10 సంవత్సరాలలో, గత దశాబ్దంలో
ఒక 3% పెరిగినట్టు మన గణాంకాలు చెప్తున్నాయి. అంటే మిగతా రెండు, వ్యవసాయ రంగము మరియు పారిశ్రామిక రంగము రెండు కలిపితే కూడా సేవల రంగంలో సేవల రంగం ద్వారా మన ఏదైతే జనరేట్ అయ్యే ఆదాయం ఉంటుందో దానికి సమానంగా లేదు. అంటే సో దాని యొక్క ప్రాముఖ్యతను దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ శాతము సేవల రంగం నుంచే మన రాష్ట్ర అభివృద్ధికి ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇది 53 నుంచి 57కు పెరగడం అనేది చాలా ముఖ్యమైన పరిణామము. అంటే ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ మనం ప్రస్తావించాల్సిన అవసరం ఏంటంటే సాధారణంగా ఆర్థిక వ్యవస్థ మార్పు చెందుతున్న దశలో మొదలు వ్యవసాయం రంగం నుంచి వాటి తాట తగ్గుతూ పరిశ్రమలపై పడతారు. అంటే ఆదాయం అనేది మొదట్లో వ్యవసాయం రంగంలో తగ్గుతూ పారిశ్రామిక రంగంలో పెరుగుతూ ఉంటుంది. అంటే ఒకవేళ మనం ఆర్థిక వ్యవస్థ పరిణామము గ్రాడ్యువల్గా సిస్టమేటిక్గా ప్రక్రియలో ఇది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే మనకు పారిశ్రామిక రంగము వాటా అంత పెరగకముందే వ్యవసాయ రంగం వాటా పారిశ్రామిక రంగం పెరగాలి, తర్వాత సేవల రంగం వాటా పెరగాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే పరిశ్రమ రంగంలో పెద్ద మార్పులు కనబడకముందే సేవల రంగంలో పెద్ద మార్పులు జరుగుతున్నాయి. అంటే బైపాస్ చేస్తున్నారు. అంటే పారిశ్రామిక అభివృద్ధిని బైపాస్ చేస్తూ సేవల రంగము అభివృద్ధి చెందుతున్నది. సో ఇది ఒక ఫాస్ట్ గ్రోయింగ్, అంటే గ్రాడ్యువల్గా డెవలప్ అయినేమో ఆ పరిణామం అగ్రికల్చర్ ఇండస్ట్రీ టు సేవలు. బట్ ఇక్కడ డైరెక్ట్ అగ్రికల్చర్ నుంచి డైరెక్ట్ సేవల రంగంకి వస్తుంది. సో ఇది ఫాస్ట్ గ్రోయింగ్ సిచ్యువేషన్గా మనం భావించవచ్చు. అది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందనేది మనం ఈ సందర్భంగా తీసుకోవచ్చు. ఇక ఉద్యోగ అవకాశాలకు వస్తే దాని గురించి మనం త్వరలో చెప్పుకుంటాము. సో ఉద్యోగ అవకాశాలు సేవల రంగంలో 50% ఉన్నప్పుడు కూడా ఈ ఉద్యోగాలలో ఈ రంగంలో మన ఉపాధి అవకాశాలు అంత మేరలేవు. దాదాపు 25% వరకే ఈ రంగంలో ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అంటే సేవల రంగంలో మన ఉద్యోగాల యొక్క వాటా ఆదాయం వాటా కంటే చాలా తక్కువగా ఉన్నది. మీరు చూడండి, వ్యవసాయ రంగంలో ఆదాయంలో వాటా తక్కువగా ఉంది, ఉద్యోగంలో వాటా ఎక్కువగా ఉన్నది. ఇక్కడ దేనికి భిన్నంగా ఆదాయంలో వాటా ఎక్కువగా ఉన్నది, ఉద్యోగంలో వాటా తక్కువగా ఉన్నది. సో ఇది కూడా మనము గమనించాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ ప్రశ్న వచ్చి ఉద్యోగంలో వాటా ఆదాయంలో వాటా కంటే ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా, అది మీరు ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకుంటే మనకు ఖచ్చితంగా తెలిసిందంటే ఇది ఎందుకు జరుగుతుంది. అంటే ఇది కూడా ఇప్పుడు ఉద్యోగాల యొక్క వాటా తక్కువ ఉండడానికి ఆదాయం యొక్క వాటా ఎక్కువ ఉండడానికి ఏంటంటే మిగతా రంగాలతో పోల్చుకుంటే, ముఖ్యంగా వ్యవసాయ రంగంతో పోల్చుకుంటే ఈ రంగంలో అవసరమైన స్కిల్స్ అనేది ఎక్కువ ఉండాలి. స్కిల్స్ అంటే దీంట్లో ట్రైనింగ్ అండ్ స్కిల్డ్ పర్సన్ యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా దీనిలో మన అంశాలు ఒక్కొక్క సేవల రంగంలో ఒక్కొక్క రంగాన్ని పరిశీలించినప్పుడు దాదాపు అన్ని అంశాలలో కూడా మనకు స్కిల్డ్ మ్యాన్ పవర్ అవసరం వస్తుంది. అంటే మన వ్యవసాయ రంగంలో స్కిల్స్తో నిమిత్తం లేకుండా మనము ఉత్పత్తి సాధించవచ్చు. ఇక్కడ స్కిల్స్ ఉంటే తప్ప, స్కిల్స్ అండ్ ట్రైనింగ్ ఉంటే వాటిని ఉపయోగించుకొని ఆదాయాన్ని పెంచుకోవచ్చు. సో కాబట్టి ఏంటంటే స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు
సంఖ్యాపరంగా కొంచెం తక్కువ ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మందిని ఎంప్లాయ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే సో కాబట్టి మీరు వ్యవసాయంతో సేవల రంగంతో పోల్చుకుంటే మీకు వస్తుంది. సో ఇండస్ట్రీస్లో ఏం జరుగుతుందో, ఇండస్ట్రీస్లో ముఖ్యంగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో మనకి ఎక్కువ మూలధనం ఉంటుంది, తక్కువ శ్రామికులు ఉంటారు. అక్కడ కూడా శ్రామికుల యొక్క సంఖ్య తక్కువ ఉండడానికి అవకాశం ఉన్నది, బట్ మూలధనం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సర్వీస్ సెక్టార్లో సాధారణంగా మూలధనము అవసరాలు తక్కువ, కొన్ని ప్రత్యేకమైన సేవలకు తప్పితే చాలా వరకు మూలధనం యొక్క ప్రాముఖ్యత తక్కువ ఉంటుంది. సో మనుషుల యొక్క మ్యాన్ పవర్ యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది, బట్ అది స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉండాలి. సో కాబట్టి ఇది ఉండడానికి మనం ఈ విధంగా భావించవచ్చు. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ఈ యొక్క సేవల రంగం యొక్క ప్రాముఖ్యత ఎలా ఉన్నది అంటే, సేవల రంగంలో ఉత్పత్తి అయిన మొత్తము ఒక్కొక్క జిల్లాలో ఉత్పత్తి అయిన డొమెస్టిక్ జిఎస్డిపిలో ఎంత ఈ సేవల రంగం ద్వారా వస్తుంది అంటే, ఈ వాటాలను చూసుకున్నప్పుడు, ఈ వాటాల భేదాలను చూసుకున్నప్పుడు అంటే మనము ఏ జిల్లా డెవలప్ అయిందనేది కూడా మనం దీని ద్వారా మనము తెలుసుకోవచ్చు. మీరు చూడండి, ఇప్పుడు జిల్లాలో తీసుకున్నట్టు మనకు మొట్టమొదటిగా సేవల రంగం ద్వారా వచ్చే ఆదాయం యొక్క శాతము మనకు అనుకున్నట్టే హైదరాబాద్ నుండి లభిస్తుంది. హైదరాబాద్లో దాదాపు 82% సేవల రంగం ద్వారానే హైదరాబాదులో జనరేట్ అయిన ఆదాయంలో ఇంత లభిస్తుంది. అంటే ఒకవేళ హైదరాబాదు జిల్లాలో గనక 100 రూపాయలు విలువైంది ఉత్పత్తి జరిగితే దానిలో 82 రూపాయల వరకు ఈ సేవల రంగం ద్వారానే లభిస్తుంది. అంటే దీనిలో మన వ్యవసాయ రంగం యొక్క వాటా నార్మల్గా ఇది హైదరాబాదు అర్బన్ ఏరియానే కాబట్టి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత ఉండదు, బట్ పరిశ్రమల యొక్క ప్రాముఖ్యత కూడా తక్కువ ఉన్నట్టు చెప్తుంది. అంటే 82% జరుగుతుందంటే ఓన్లీ 18% మిగతా రంగాల్లో. మిగతా రంగం అంటే మనకు ఇక్కడ పారిశ్రామిక రంగం అని భావించవచ్చు. సో అది కూడా తక్కువగా ఉన్నది. సో కాబట్టి హైదరాబాద్కు అందుకే హైదరాబాద్ను మనం డెవలప్డ్ జిల్లాగా పరిగణించడానికి ముఖ్య కారణం ఏంటంటే దీని యొక్క సేవల రంగం యొక్క వాటా గరిష్టంగా ఉన్నది. గరిష్టంగా అంటే డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నంత కూడా ఉన్నది. డెవలప్డ్ కంట్రీస్లో కూడా 88% ఉన్నట్టు అనుకున్నప్పుడు ఇది కూడా అలాగే ఉన్నది. ఇక తర్వాత మనకు రంగారెడ్డి అనుకున్నట్టే, రంగారెడ్డి కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉంది. అది కూడా కొన్ని ప్రత్యేకమైన సేవలు ఈ రంగారెడ్డి జిల్లాలో ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా ఐటీ, ఫార్మస్యూటికల్ వాటికి కొన్నిటికి సంబంధించిన సేవలకు సంబంధించిన వరకు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల అంటే రంగారెడ్డి వస్తుంది. హైదరాబాద్ చుట్టుపక్కల మనం మొదట గోచరించేది రంగారెడ్డి. సో తర్వాత రంగారెడ్డి జిల్లాలో దాదాపు 56% రంగారెడ్డి జిల్లాలో 56% ఆదాయము సేవల రంగం ద్వారా లభిస్తుంది. తర్వాత మనకు ఈ వరంగల్ 50% కంటే వరంగల్, నిజామాబాదు మనము వీటి తర్వాత వస్తుంది. అంటే ఈ 4 జిల్లాల్లో హైదరాబాదు, రంగారెడ్డి, తర్వాత వరంగల్, వీటిలలో 50% కంటే ఎక్కువ ఆదాయము సేవల రంగం ద్వారా వస్తుంది. మనం ఏమనుకుంటే నాదరంగా 50% కంటే ఎక్కువ వస్తే పర్వాలేదు అనుకున్నప్పుడు ఈ డిస్ట్రిక్ట్స్ మనకు ఎక్కువ జనరేట్ చేసిన లిస్టులో కనబడతాయి. 50% కంటే ఎక్కువ ఆదాయము సేవల రంగం ద్వారా వచ్చింది. ఇక కనిష్టంగా ఉన్న అతి తక్కువ వచ్చేది సేవల రంగం ద్వారా అతి తక్కువ వచ్చే డిస్ట్రిక్ట్ ఏంటంటే మనకు నల్గొండ వస్తుంది. నల్గొండలో 43%, మహబూబ్నగర్లో 44%, తర్వాత మెదక్లో 43%. అంటే ఇది తక్కువ, 43%, 40-45% అంటే చాలా తక్కువ. అంటే మొత్తము వ్యవసాయ రంగంతో మరి ఇండస్ట్రీతో రెండింటితో పోల్చుకుంటే ఆ రెండింటి ఒక్కొక్క దాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఎక్కువ ఉన్నప్పటికి కూడా, బట్
ఈ మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఈ రంగాల ద్వారా సేవల రంగం ద్వారా వచ్చే వాటా కొంచెం తక్కువగా ఉన్నది. సో దాన్ని బట్టి ఏంటంటే సాధారణంగా రంగారెడ్డి, హైదరాబాదు, తర్వాత నిజామాబాదు కొంతవరకు డెవలప్డ్ డిస్ట్రిక్ట్గా మనము పరిగణించవచ్చు. ఈ సూచిక ద్వారా మనము గమనించినప్పుడు నల్గొండ కానీ మెదక్ కానీ కొంచెము ఇంకా అభివృద్ధి చెందే దశలో ఉన్నాయి, చెందలేనట్టు మనం ఇక్కడ భావించవచ్చు. ఇక మొత్తం తెలంగాణలో సర్వీస్ సెక్టార్ ద్వారా లభించిన దానిలో ఏ జిల్లా వాటా ఎంత అంటే తెలంగాణ రాష్ట్రంలో సేవల రంగం ద్వారా ఒక 100 రూపాయలు వచ్చిందనుకోండి, 100 రూపాయలు ఉత్పత్తి అయిందనుకోండి, దానిలో ఏ జిల్లా వాటా ఎంత, అది ఇదివరకు చెప్పిన దాన్ని కొంతవరకు పోల్చుకుంటే మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఏ జిల్లా ఎక్కువ డెవలప్ అయింది అంటే. సో వీటితో పోల్చుకున్నప్పుడు హైదరాబాదు టాప్లో ఉంటుంది. హైదరాబాదులో దాదాపు 26.5% హైదరాబాదులోనే జనరేట్ అవుతుంది. అంటే సర్వీస్ సెక్టార్లో జనరేట్ అయ్యే మొత్తం ఆదాయంలో 26-27% హైదరాబాద్ నుండే వస్తుంది. తర్వాత రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుండి 17.5, దాదాపు ఈ 45% అంటే 100 రూపాయలలో 45 రూపాయలు ఈ 2 డిస్ట్రిక్ట్ నుంచే లభిస్తున్నాయి. సో దాన్ని బట్టి మనము దృష్టిలో పెట్టుకోవచ్చు. అంటే సర్వీస్ సెక్టార్స్ యొక్క కాన్సన్ట్రేషను ఎక్కువ ఈ 2 జిల్లాలలోనే ఉన్నది. సో కాబట్టి ఈ 2 జిల్లాలు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందినవి కూడా మనం భావించవచ్చు. ఇక అతి తక్కువ ఆదాయము తెలంగాణలో సమకూర్చేది ఏంటంటే మనకు చాలా తక్కువ వచ్చిందంటే 5.1 ఆదిలాబాద్ జిల్లాలో ఓన్లీ 5%. అంటే ఆదిలాబాద్ జిల్లా మనము జాగ్రఫికల్గా చూసుకున్న మిగతా వాటితో చూసుకుంటే ఎక్కువ షేర్ ఉన్నప్పటికీ బట్ ఈ సర్వీస్ సెక్టార్లో షేర్కి వచ్చే వరకు ఓన్లీ 5%. నిజామాబాద్ 5.2%. అంటే నిజామాబాద్ పోల్చుకుంటే ఆదిలాబాద్లో భూమి ఎక్కువ ఉన్నది, నిజామాబాద్లో భూమి తక్కువ ఉన్నది. బట్ దీనికి వచ్చేవరకు ఏంటంటే 2 దాదాపు సమాన వాటానే కలిగి ఉన్నది. సో ఈ 2 జిల్లాలు కనిష్టంగా, ఆ 2 జిల్లాలు ఎక్కువగా ఉన్నాయి. సో వీటిని బట్టి మనము ఈ సర్వీస్ సెక్టారులో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి, జాగ్రఫికల్ భౌగోళిక అంతరాలు ఉన్నట్టు దీన్ని ఇంతకుముందు చెప్పిన అంశాలను బట్టి మనము తెలుసుకోవచ్చు. సో ఇంతవరకు ఏంటంటే మనము మొత్తము సర్వీస్ సెక్టారు మొత్తాన్ని కలిపి చూడడం జరిగింది. మనం ఇదివరకు చెప్పుకోవడం సర్వీస్ సెక్టార్లో చాలా రకాలు ఉన్నాయనేది. దానిలో మన భారతదేశంలో సర్వీస్ సెక్టార్లో కాంపోనెంట్స్ను ఒక 5-6 కేటగిరీగా వర్గీకరించడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క సబ్ సెక్టార్లో పెరుగుదల ఎలా ఉన్నది అంటే, ఎందుకంటే సర్వీస్ సెక్టార్ మొత్తం పెరిగితే దానికి కారణము అన్ని సబ్ సెక్టార్ కాకపోవచ్చు. కొన్ని ఎక్కువ పెరిగినప్పుడు సర్వీస్ సెక్టార్ పెరుగుదల ఎక్కువ ఉండొచ్చు, కొన్ని పెరిగినా పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. సో కాబట్టి ఏంటంటే ఆ సాపేక్షంగా ఏ ఉపరంగం నుంచి ఎంత వస్తుంది, ఏ ఉపరంగము ఎంత పెరిగింది, సో వాటిని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో మన స్ట్రక్చరు, ఏ సేవల రంగం యొక్క స్ట్రక్చర్ను తెలుసుకోవాలనుకున్నప్పుడు, గ్రోత్ను స్ట్రక్చర్ తెలుసుకోవాలంటే ఈ వీటిలలో సేవల రంగంలో ఏమేమి ముఖ్యంగా ఉంటాయి, సో వాటిని తెలుసుకోవాలనుకున్నప్పుడు మనకి ఏంటంటే ఈ వీటిలో పెరుగుదల ఎలా ఉన్నది. సో సబ్ సెక్టార్ ముఖ్యంగా ఏంటంటే మనము 6 కేటగిరీస్ కింద భాగించడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే కామర్సు, హోటల్స్ అండ్ రిపేర్స్. ఈ హోటల్స్, రిపేర్సు, మన రెస్టారెంట్స్ వీటికి సంబంధించి ఒక కేటగిరీ. రెండవ కేటగిరీ ఏంటంటే ట్రాన్స్పోర్టు, స్టోరేజు, ఇన్ఫర్మేషన్ అండ్ రైల్వేసు. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన కేటగిరీ ఇదొకటి. మూడవ ఏంటంటే ఆర్థిక సేవలు. సో ఆర్థిక సేవలు అంటే మనకు ఇన్సూరెన్సు, బ్యాంకింగు ఇవన్నీ దీని కింద వస్తాయి, ఆర్థిక సేవల కింద. సో నాలుగవది ఏంటంటే
రియల్ ఎస్టేటు, హౌసింగు, ప్రొఫెషనల్ సర్వీసెస్, ఇది 4వ కేటగిరీ కింద వస్తుంది. తర్వాత అంటే ప్రజా పరిపాలన, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అంటే గవర్నెన్స్ కూడా ఈ సేవల కిందనే వస్తుంది. అంటే ప్రభుత్వం ఏదైతే మనము యంత్రాంగం నడుస్తుందో అది కూడా సేవల రంగం కేటగిరీ కిందే వస్తుంది. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా సేవల రంగం. తర్వాత మిగతా సర్వీస్ అంటే ఎడ్యుకేషన్, హెల్త్, రకరకాల సంబంధించిన సర్వీసులను కూడా మిగతా సర్వీస్లో మనము క్లాసిఫై చేయడం జరుగుతుంది. అయితే ఈ రంగాలు గత 3-4 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎలా పెరిగాయి తగ్గాయి వాటి గురించి చేసుకున్నప్పుడు మనకు ఈ పెరుగుదల రేటును తెలుసుకోవాలనుకున్నప్పుడు అంటే వీటి ద్వారా లభించే మన రాష్ట్ర స్థూల ఆదాయానికి పెరుగుదల రేటు ఎలా ఉన్నది వీటి ద్వారా. సో దీన్ని మనం పరిశీలించేటప్పుడు మనము ప్రస్తుత ధరలలో, తర్వాత మనం స్థిరమైన ధరలలో. ప్రస్తుత ధరలు అంటే ఇప్పుడున్న ధరలు, అంటే ఏ సంవత్సరం గురించి అయితే మనం తెలుసుకుంటున్నామో ఆ సంవత్సరంలో ఉన్న ధరలలో వీటి యొక్క ప్రగతి ఎలా ఉన్నది. అది కాకుండా స్థిర ధరలలో, స్థిర అంటే ఏదో ఒక సంవత్సరాన్ని మనం ప్రామాణిక సంవత్సరం పెట్టుకొని ఆ సంవత్సరం ఉన్న ధరలలో మనము పురోగతి ఎలా ఉన్నది అనేది. సో మనకు సాధారణంగా ఏంటంటే ఏదైనా స్థిర ధరలలో కంటే ప్రస్తుత ధరలలో మనకు ఎక్కువ కనబడుతుంది. ప్రస్తుత ధర ఏంటంటే ఇప్పటిది, ప్రామాణిక సంవత్సరం అంటే అది కొన్ని సంవత్సరాల కింద ఏదో ఒక దాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. సో ఉదాహరణకు మొన్నటి వరకు ఏంటంటే 2004-05ను మనం ప్రామాణిక బేస్ ఇయర్గా తీసుకోవడం జరిగింది. ఈ మధ్యలోనే 2011-12గా ప్రామాణిక సంవత్సరంగా మార్చడం జరిగింది. సో కాబట్టి ఆ 2011-12 సంవత్సరం పోల్చుకుంటే లేదా 2004-05తోని 5లో కొలిచినప్పుడు మనకు స్థిర ధరలలో వస్తుంది. సో కాబట్టి ఈ యొక్క వీటిని కొలుచుకున్నప్పుడు ప్రస్తుత ధరలలో ఏంటంటే ఈ కామర్స్, హోటల్స్ పెరుగుదల దాదాపు 19% పెరిగింది. అంటే గత 3-4 సంవత్సరాలు 2012-13 నుంచి 2015-16 సంవత్సరంలో 3-4 సంవత్సరాలలో ఏమైందంటే దాదాపు ఈ సబ్ సెక్టారు ఏది వ్యాపారము, హోటల్స్ వీటికి సంబంధించి 19% పెరిగింది. అది స్థిర ధరలలో ఓన్లీ 10%, 10.3%. అంటే దీన్ని బట్టి మనం గమనించవచ్చు 18.9 నుండి 10.3% వచ్చింది. అంటే దాదాపు 8.6% ధరలు పెరగడం వలన మనకు పురోగతి వచ్చింది అన్నట్టు. అంటే ధరలు పెరుగుతూ కూడా వాస్తవానికి ఏం పెరగకుండా ధరలు పెరుగుతూ కూడా మనకు ఎక్కువ కనబడుతుంది. బట్ వాస్తవానికి 10% పెరిగింది, మిగతాది ధరలు పెరగడం వలన పెరిగినట్టు మనం ఇక్కడ భావించవచ్చు. ఇక రెండవ రంగం ఏంటంటే ఇది ట్రాన్స్పోర్టు, స్టోరేజు, ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చరు, రైల్వేసు, ఇన్ఫర్మేషన్ అండ్ రైల్వేస్ వీటికి సంబంధించిన వరకు ఈ యొక్క స్థిరమైన ధరలలో దాదాపు 14% పెరిగింది. ఈ యొక్క ప్రస్తుత ధరలలో 14% పెరిగింది, స్థిర ధరలలో 8% మాత్రమే పెరిగింది. అంటే ఇక్కడ కూడా మనం భావించవచ్చు ఈ యొక్క గ్రోత్ రేటు మొదటి దానికంటే ఇది కొంచెం తక్కువ ఉంది. మన కామర్స్, హోటల్స్ యొక్క పెరుగుదలతో చూసుకుంటే ఈ యొక్క ట్రాన్స్పోర్టు, ఈ స్టోరేజ్ సెక్షన్లో పెరుగుదల రేటు ఉన్నప్పటికీ కూడా తక్కువగా ఉన్నది. ఇక ఆర్థికపరమైన సేవలలో బ్యాంకింగ్, ఇన్సూరెన్సు వీటికి సంబంధించినలో యొక్క ప్రస్తుత ధరలలో 9.6 ఉంటే ఈ యొక్క స్థిర ధరలలో 8% ఉన్నది. అంటే ఇది మిగతా వాటికన్నా తక్కువ ఉన్నది. ఇక రియల్ ఎస్టేటు, హౌసింగు, ప్రొఫెషనల్ సర్వీసెస్ సంబంధించినప్పుడు ఇది ప్రస్తుత ధరలలో 18.6 ఉంటే స్థిర ధరలలో 11.5% ఉన్నది. ఇక ప్రజా పరిపాలన, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన వరకు దాదాపు 20% పెరిగింది. 20% పెరిగింది ప్రస్తుత ధరలలో, స్థిరమైన ధరలలో 12.6% పెరిగినట్టు ఇక్కడ మనము భావించవచ్చు. సో మిగతా ఏవైతే మనం ఇంతవరకు చెప్పని వేట్లలో మనం కౌంట్ చేయలేని మిగతా వాటిని ఒక దగ్గర తెలుసుకుంటే అది 17% పెరిగింది, స్థిర ధరలలో 8.2% పెరిగింది. సో
మీరు ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఈ అదర్ సర్వీసెస్లలో స్థిర ధరలలో 8.2 ఉన్నది, ప్రస్తుత ధరలో 17.2, అంటే సగం ఉంది, సగానికంటే తక్కువే. అంటే ధరల ప్రభావము ఈ సర్వీసెస్పై ఏ విధంగా మనం ఇక్కడ భావించవచ్చు. అంటే కొన్ని సర్వీసెస్ వాస్తవానికి ధరలు పెరగడం వలనే ఎక్కువ మొత్తంలో పెరిగాయి. దానికి ఈ మిగతా సర్వీసెస్ వృద్ధిని చూస్తే మనం గమనించవచ్చు. ఇక మొత్తము సోషల్ సర్వీసెస్ అన్నీ కలుపుకుంటే మొత్తము 17% ప్రస్తుత ధరలలో, దాదాపు 10% ఏంటంటే ఈ స్థిర ధరలలో పెరిగినట్టు ఇక్కడ మనము భావించవచ్చు. ఇక ఇది పెరుగుదల రేటును చెప్పినప్పుడు ఇప్పుడు ఒక్కొక్క రంగము, ఈ ఉపరంగము ఎంతవరకు మన సేవల రంగంకు కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, అంటే సేవల రంగముల యొక్క వాటాలు, సేవల రంగంలో వీటి యొక్క వాటా ఎంత, అంటే మనం సేవల రంగం ద్వారా మనకు 57% అట్లా లభిస్తుందంటే ఏ సెక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, దానిలో ఏమైనా మార్పు ఉన్నదా. సో దీంట్లో ఏంటంటే 2005-06లో మరి 2014-15లో ఈ ఉపరంగాల యొక్క వాటా ఎలా ఉన్నది, ఇది మనము వీటి గురించి తెలుసుకున్నప్పుడు ఫస్ట్ ఈ కామర్స్ హోటల్కి సంబంధించింది మొత్తము 13.4% 2005-06లో ఉంటే 2014-15 వచ్చారు 13.1కు. అంటే దీనిలో అంటే ఈ సబ్ సెక్టార్ ద్వారా వచ్చే ఆదాయం శాతంలో పెద్ద మార్పు లేదు. 13 కొంచెం తగ్గినట్టు కనబడ్డది, బట్ పెద్దగా సిగ్నిఫికెంట్ కూడా లేదు. దానికి భిన్నంగా ఈ యొక్క రవాణా మరియు స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ రైల్వేస్లో దీని యొక్క వాటా 2005-06లో 1.6% ఉన్నప్పుడు అది 2014-15కి వచ్చే వరకు 0.5గా ఉంది. అంటే ఈ సబ్ సెక్టార్ యొక్క వాటా గణనీయంగా తగ్గింది. అంటే గణనీయంగా తగ్గిందంటే దాని పరిణామాలు ఏంటి అంటే తగ్గడం ఒక ఎత్తు, ఎందుకు తగ్గింది అదొకటి మనం అర్థం చేసుకోవాలి. తగ్గడం వలన వచ్చే పరిణామాలు ఏంటి ఒకటి. సో మిగతా వాటి 4.4 నుండి 6.3కి పెరిగినాయి. తర్వాత ఇన్సూరెన్స్ ఎకనామిక్ సర్వీసెస్ ఏదైతే అనుకున్నాయో అది కూడా కొంచెం తగ్గినట్టు కనబడుతుంది. 1.8 నుండి 1.5కు తగ్గినట్టు మనకు చెప్పడం జరుగుతుంది. ఇక హౌసింగు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన దాంట్లో కొంచెం పురోగతి 4% 2004-05లో ఉంటే అది 6.6%కి పెరగడం జరిగింది. ఇక కమ్యూనిటీ సర్వీసెస్, పర్సనల్ కమ్యూనిటీ సర్వీసెస్కి వచ్చినప్పుడు ఈ యొక్క దాదాపు 14% 2004లో ఉంటే కొంచెం తగ్గి 16%కి 15.6%కి కొంచెం పడిపోయింది ఇట్లా. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషను కొంచెము 3.9% నుండి 4.6% పెరిగింది. ఇక మిగతా సర్వీసులు 9.4 నుండి 9%కి తగ్గినాయి. సో కాబట్టి మొత్తము సర్వీసులు 52.2 నుండి 57% పెరిగినప్పుడు దీంట్లో కొన్ని ఉపరంగాలలో పెరుగుదల ఉంది, కొన్ని రంగాలలో అనుకున్నంత లేదు. సో దీంట్లలో మనం ముఖ్యంగా ముఖ్యమైన రంగాలు ఏంటంటే ఈ యొక్క కమ్యూనిటీ అండ్ ఈ పర్సనల్ సర్వీసెస్, ప్రొఫెషనల్ సర్వీసెస్ ఒకటి, తర్వాత కామర్స్ హోటల్స్ అని ఒకటి, ఎందుకంటే 13% వాటి నుండి, తర్వాత దాదాపు 14% వీటి గురించి ఉన్నది. సో మిగతా రంగాలలో కొంతవరకు పురోగతి ఉన్నప్పటికీ వాటి యొక్క షేర్ కొంచెము తక్కువగా ఉన్నదనేది ఈ సందర్భంగా మనము భావించవచ్చు. మన తెలంగాణలో రాష్ట్రంలో వీటి యొక్క ప్రాముఖ్యత ఎంతుందంటే అంటే మన భారతదేశంలో ఒకవేళ 100 యూనిట్లు అని ఉంటే దానిలో తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా ఎంత, ఇది ఏంటంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రాముఖ్యతను, సేవల రంగంలో ఉన్న ప్రాముఖ్యతను కొంతవరకు తెలుపుతుంది. ఎందుకంటే దీన్ని మనము 2-3 అంశాలను దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి. మనకు ఆల్రెడీ చెప్పిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కామర్షియల్ ఏదైతే అని అనుకున్నామో ఫస్ట్ దాదాపు 14-15% దీని ద్వారా వస్తుంది అనుకున్నాం కదా. సో దాంట్లో మన యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా ఎంత. సో తెలంగాణ రాష్ట్రంలో
మొత్తం కంపెనీలో దేశంలో ఉన్న మొత్తం కంపెనీలో మన తెలంగాణలో 5,470 కంపెనీస్ ఉంటే ఇవన్నీ కలిపి వీటి యొక్క శాతము 4.6%. అంటే మొత్తము కంపెనీస్లో ఈ సేవల రంగానికి సంబంధించిన సంస్థలన్నిటిలో అన్నీ 5,470 ఉంటే మొత్తము దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా 4.65. ఇది కొంచెం గణనీయమైందే, ఎందుకంటే మిగతా వేటితో పోల్చుకున్నా కానీ ఇది కొంచెం ఎక్కువే ఉన్నది షేరు. మన జనాభా వాటా కానీ భౌగోళికంగా కానీ ఇతరత చూసుకున్నప్పుడు కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా ఈ సర్వీస్ సెక్టార్ కంపెనీస్ వాటా కొంచెం ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది. ఇక మిగతా కామర్స్ సంబంధించిన వరకు 1,067 సంస్థలుంటే దేశంలోని మన వాటా 1.26, ఇది కొంచెం తక్కువ ఉన్నది. తర్వాత రియల్ ఎస్టేట్ రంగానికి వచ్చినప్పుడు 811 సంస్థలు మన తెలంగాణలో ఉంటే మన దేశంలో వాటా 2%. తర్వాత పర్సనల్ సర్వీసెస్ వాటి గురించి భావించినప్పుడు మన తెలంగాణలో 1,258 సంస్థలు ఉంటే మన యొక్క రాష్ట్రం వాటా దేశంలో 4.45, ఇది కూడా కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఇది కొంచెం దీని యొక్క వాటా. వీటికి ఆర్థిక సేవలకు సంబంధించిన వరకు మొత్తం 1,014 సంస్థలు ఉంటే సో మొత్తం భారతదేశంలో మన యొక్క వాటా దాదాపు 3%, 2.9% ఉన్నది. ఇది కూడా కొంతవరకు మన పాపులేషన్కు ప్రపోర్షన్ ఉన్నట్టు మనం భావించవచ్చు. ఇన్సూరెన్సు 19 సంస్థలు, ఇన్సూరెన్స్ సంస్థలు తెలంగాణ అంటే మొత్తం దేశంలో దీని యొక్క వాటా 5.13%. ఈ యొక్క సంఖ్యాపరంగా అంటే నంబర్ ఆఫ్ సంస్థల సంఖ్యాపరంగా ఏంటంటే కొన్నిట్లలో మన వాటా ఎక్కువ ఉన్నట్టు మనం ఈ మధ్య గావించవచ్చు. కొన్నిట్లలో తప్పితే కొన్నిట్లలో ముఖ్యంగా ఏవైతే ఈ ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ ఉందో ముఖ్యంగా కామర్షియల్ కింద వస్తున్నాయో దాని వాటా ఎక్కువగా ఉన్నది. సో ఇక సంఖ్యాపరంగా కాక విలువ ఆధారంగా అంటే ఎంత మొత్తము వాల్యూ జనరేట్ చేసినారు ఆర్థిక వ్యవస్థలో దాని ఆధారంగా ఈ సర్వీస్ సెక్టర్ జనరేషన్ యొక్క వాటా ఎంత వాల్యూలో తెలంగాణ వాటా ఎంత ఉన్నది అంటే సో తెలంగాణ దాని యొక్క వాల్యూ ఎంత ఉన్నది, మొత్తం దేశంలో ఉన్న వాల్యూ ఎంత అనేది మనం చెప్పుకుంటే ఏంటంటే ఫస్ట్ కామర్షియల్ సెక్టార్లో 3.15%. అంటే దాదాపు కామర్షియల్ యాక్టివిటీస్ ద్వారా ఐటీ ద్వారా 41,488 కోట్లు తెలంగాణలో జనరేట్ అవుతే మన రాష్ట్రంలో దీని యొక్క వాటా 3.1%. తర్వాత మిగతా కామర్షియల్ యాక్టివిటీస్ ద్వారా జనరేట్ అయిన వాటా 1.83%. తో రియల్ ఎస్టేట్ ద్వారా జనరేట్ అయిన శాతం 3.68. తో తర్వాత ఈ ప్రొఫెషనల్ సర్వీసెస్ పర్సనల్ సర్వీసెస్ ద్వారా జనరేట్ అయింది 7.48. దీంట్లో మన దాంట్లో విలువ ఆధారంగా మన వాటా చాలా ఎక్కువగా ఉన్నది, ఎందుకంటే 7.48 అనేది చాలా ఎక్కువ. ఇక ఆర్థిక సేవల దృష్ట్యా సో మన తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా చాలా తక్కువ ఉంది, అంటే 0.5 చాలా తక్కువగా ఉంది. ఇది కూడా గమనించాల్సిన విషయమే. ఇక ట్రాన్స్పోర్ట్ స్టోరేజ్కి వచ్చేటప్పుడు కూడా మొత్తం దేశంలో మన రాష్ట్రంలో 6,540 సంస్థలు ఉంటే 6,540 కోట్ల విలువ యొక్క ఆదాయం జనరేట్ అయితే మొత్తం దేశంలోని ఆదాయంలో మన వాటా 1.86. ఇన్సూరెన్స్ వాటా 2.74. సో కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఈ కొన్నిట్లలో ఈ సబ్ సెక్టర్ ఉపరంగాలలో చూసుకుంటే కొన్నిట్లలో మనము చాలా ముందున్నాము, కొన్నిట్లలో వెనుకున్నాము. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి జరగాలంటే వేట్లలో మనకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి చెందాలంటే, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే, సేవ రంగంలో అభివృద్ధి చెందాలంటే, మన భారతదేశంలో ఒక గుర్తింపు రావాలంటే, అంతర్జాతీయ గుర్తింపు రావాలంటే సేవల రంగం ద్వారా వేటిపై శ్రద్ధ పెట్టాలి, ఏ రంగంలో చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే మన రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఆదాయం జనరేట్ చేయాలి, తర్వాత ఉపాధి అవకాశాలు జరపాలి. ఈ రెండిటి పరంగా ఏ రంగాలపై దృష్టి పెట్టాలనేది తెలుసుకుంటే
ఒక 2-3 ముఖ్యమైనవి గమనిస్తుంది. సో వాటి గురించి ముఖ్యంగా ఒకటి ఏంటంటే పర్యాటక రంగం అనేది చాలా ఒకటి ప్రాముఖ్యత వహించింది. రెండవది ఏంటంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీఎన్. సో సాంకేతిక, ఈ రెండు కొంచెము ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో వాటి ద్వారా ఎక్కువ డెవలప్ కావడానికి ఆస్కారం ఉంది. సో కాబట్టి ఏంటంటే మిగతా వాటితోని పోల్చుకుంటా కొంతవరకు సాపేక్షంగా వీటిపై కొంచెం మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి వీటి గురించి మనం ఇంకా కొంచెం క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.